శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 33వ సర్గము. శ్రీరాముడు తన తండ్రియగు దశరథుని దర్శించుటకై సీతాలక్ష్మణులతో కూడి బయలుదేరుట. నగరవాసులు వారిని చూసి దుఃఖితులగుట. సీతారామ లక్ష్మణులు బ్రాహ్మణోత్తములకు విరివిగా ధనధాన్యములనిచ్చి తండ్రి అయిన దశరథ మహారాజును దర్శించటానికై బయలుదేరారు. రామలక్ష్మణులు శత్రుభయంకరములైన ధనస్సులను ఖడ్గములను ధరించి ఉన్నారు. ఆ ఆయుధములను సీతాదేవి చందన పుష్పమాలాదులచే అలంకరించటం వలన అవి చక్కగా శోభిల్లుతూ ఉన్నాయి. అప్పుడు బాగుగా అలంకరించుకొని ఉన్న జనులు రాజప్రాసాదముల మీదను సంపన్నుల భవనములపైనను 7 అంతస్తుల మేడల మీదను చేరి వారిని చూసి లోలోన దుఃఖితులయ్యారు. జనులతో కిక్కిరిసి ఉన్న రాజమార్గములయందు కాలు మోపటానికి కూడా వీలు లేకుండా ఉంది. అందువలన పౌరులెల్లరూ గృహముల మీదకెక్కి దీనవదనములతో శ్రీరాముణ్ణి చూడసాగారు. ఛత్రచామరములు లేకుండా కాలినడకన సాగి వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు శోకంలో మునిగిపోయారు. అప్పుడు వారు తమలో తాము ఎన్నో రీతులా ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడునూ శ్రీరాముని వెంట చతురంగ బలములు వైభవోపేతముగా నడుచుతూ ఉండేవి. మరి ఇప్పుడైతే ఒంటరిగా వస్తున్న శ్రీరాముని వెనుక సీతాలక్ష్మణులు మాత్రమే కనబడుతున్నారు. శ్రీరాముడు ఐశ్వర్య సుఖానుభవములలో ఓలలాడిన వాడే అయినను అర్ధులకు అడిగిన వారికి కొల్లలుగా దానధర్మములను చేసిన శ్రీమంతుడే అయినప్పటికీ తండ్రికడ విధేయుడై నడుచుకొనినవాడు, ఆయన మాటను జవదాటనివాడు అగుటచే తండ్రి వాగ్దానమును నిలుపుటకై అతడు వనవాసమునకు సిద్ధపడుచున్నాడు. ఆకాశమున విహరించడి సిద్ధులు మొదలగు దివ్యజాతుల వారు గాని, భూమిపై సంచరించడి మానవులు గాని, రాకుమారి కలవారి కోడలైన సీతాదేవిని ఇంతవరకును చూసియే ఎరుగరు. కానీ ఇప్పుడు ఈ విధముగా నాథుని వెంట నడిచి వస్తున్న సీతాదేవిని రాజమార్గముల యందున్న ప్రజలు అందరూ చూడగలుగుతున్నారు. సహజముగా సీతాదేవి చక్కని మైపోతులకు అర్హురాలు. ఆమె నేటి వరకును ఎర్రచందనము మొదలగు అంగరాగములతో శోభిల్లుచుండెను. కానీ ఇక మీదట వనవాసమున చలి తీవ్రతకు, వేడిగాలులకు, వర్షబాధకు గురి అయి ఆమె ముఖము వాడిపోవును, వన్నె తరిగిపోవును. నిజముగా నేడు దశరథ మహారాజును ఏదో పిశాచము ఆవేశించినట్లున్నది. అందువలన అతడు ఇట్లు అనుచితముగా మాట్లాడుచున్నాడు. లేనిచో తన సహజ స్థితిలోనున్న ఏ రాజైనను తన గారాల పట్టిని ఇంటి నుండి వెడలగొట్టునా? కొడుకు ఎంత చెడ్డవాడైనను తండ్రి అతనిని ఇంటి నుండి వెళ్ళగొట్టుటకు సాహసింపడు. ఇంకా తన చక్కని సత్ప్రవర్తన చేత లోకము మెప్పును కూడా పొందిన శ్రీరాముని విషయమై చెప్పేదేముంది? అహింసా స్వభావము, భూతదయ, విజ్ఞానము, సత్స్వభావము, ఇంద్రియ సంయమము, మనోనిగ్రహము అను 6 ఉత్తమ గుణములకును శ్రీరాముడు ఆటపట్టు. అందువలననే అతడు పురుషోత్తముడు. అట్లు సద్గుణ సంపన్నుడైన శ్రీరాముని యొక్క రాజ్యాభిషేకము భంగమైనందులకు, అతడు అరణ్యముల పాలవుతున్నందులకు తట్టుకోలేక ప్రజలు వేసవి కాలమున నీరింకిపోయిన మడుగులలోని జలజంతువుల వలె దిక్కుతోచక గిలగిల్లాడుతున్నారు. వృక్షము యొక్క మూలాన్ని ఛేదించినచో ఆకులు, పువ్వులు, పండ్లు మొదలగునవి అన్నీను వాడిపోవునట్లు జగత్పతి అయిన శ్రీరామునకు వచ్చి పడిన ఆపదకు జగమంతయు తల్లడిల్లింది. మహాతేజోరాశియు ధర్మస్వరూపుడును అయిన శ్రీరామచంద్రుడే సమస్త మానవులకును ప్రాణికోటికిని ఆధారము. వృక్షమునకు కొమ్మలు, ఆకులు, పువ్వులు, ఫలముల వలె జనులందరూ సమస్త ప్రాణులను శ్రీరామునకు చెందినవారే. రాముని అనుసరించి వెళుచున్న లక్ష్మణుని వలె మనము మన భార్యాపుత్రులు, బంధుమిత్రులు అందరము శ్రీరాముని అడుగుజాడలలో నడిచేదము. మనము మన తోటలను, దొడ్లను, పొలాలను, ఇళ్లను విడిచిపెట్టి ఈ బంధాలను త్రెంచుకొని సుఖదుఖముల మాటనే మర్చిపోయి ధర్మమూర్తి అయిన శ్రీరాముని అనుసరించి వెళదాము. మనము విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత మన ఇళ్ళన్నీను శూన్యమవుతాయి. నిధులను దొంగలు తవ్వుకొని పోతారు. ముంగిళ్ళన్నీయు చెత్తా చెదారములతో నిండిపోతాయి. గృహములలోని ధనధాన్యములు, పశువులు, మంచములు, పరుపులు మొదలగునవి చోరుల పాలవుతాయి.
ఇళ్ళు వాకిళ్ళు పూర్తిగా దుమ్ము కొట్టుకొని పోతాయి. పూజామందిరములు పాడుపడతాయి. అవి ఎలుకలతోనూ వాటి కలుగులతోనూ నిండిపోతాయి. ఊడ్చి నీళ్లు చల్లేవారు లేక, పూజా ధూపములు లేక అవి బూజు పట్టిపోతాయి. బలికర్మలు, పూజా పురస్కారములు, మంత్రోపాసనలు, హోమకార్యములు, జపతపములు మొదలగునవి మచ్చుకైనను కనిపించవు. ఇళ్లల్లోని పాత్రలన్నీను చిన్నాభిన్నం అవుతాయి. కరువు కాటకములు తాండవించినట్లుగా పాడుబడి ఉండి ఈ ప్రదేశములను కైకేయి ఏలుకొనుగాక. శ్రీరాముడు నివసించినది అరణ్యమే అయినను మన పాలిటికది అయోధ్యానగరమే అవుతుంది. మనము విడిచి వెళ్ళుటతో పాడుబడి ఉండేది ఈ నగరము జనసంచారము లేక అడవియే అవుతుంది. శ్రీరాముని అనుసరించి మనము అడుగుపెట్టుడితో అడవిలోని ఏనుగులు, సింహములు ప్రాణభయంతో పారిపోతాయి. పాములు పుట్టలను, మృగములు, పక్షులు పర్వత ప్రాంతములను వీడి ప్రాణభీతితో పరుగులు తీస్తాయి. మనము నివసింపబోవు వనములనవి మృగములు, పక్షులు మొదలగునవి విడిచిపెడతాయి. మనము విడిచిన అయోధ్యానగరమునందవి విహరిస్తాయి. గడ్డితో జీవించడి లేళ్ళు మొదలగు వానితో, మాంసము తిని బ్రతికెడి పెద్ద పులులు మున్నగు వానితో, ఫలములతో పొట్టపోసుకును కాకులు మొదలగు వానితో నిండి ఉండెడు అయోధ్యను కైకేయి కొడుకుతో బంధుమిత్రులతో గూడి ఏలుకొనుగాక. మనము అందరము రామునితో గూడి వనములలో హాయిగా కాలం గడుపుదాము. అచ్చట చేరిన వివిధ వర్గముల ప్రజలు ఇట్లు మాట్లాడుకుంటున్న మాటలను వినియు రాముడు ఎట్టి వికారములకును లోను కాలేదు. మదగజము వలె మిగుల పరాక్రమశాలయు ధర్మస్వరూపుడును అయిన శ్రీరాముడు కైలాస శిఖరము వలె విరాజిల్లుచున్న తండ్రి భవనమును దూరము నుండియే చూసి క్రమంగా దానిని సమీపించాడు. అంతటా రాముడు వినమ్రులగు వీరపురుషులతో కూడిన ఆ రాజభవనమున ప్రవేశించి సమీపముననే దీనవదనుడై నిలిచియున్న సుమంత్రుని చూశాడు. అచ్చటి వారెల్లరూ దుఃఖమున మునిగి ఉన్నారు. శ్రీరాముడు వారిని చూసి ఎట్టి విచారమునకును లోనుగాలేదు. అతడు తండ్రి ఆజ్ఞను యథావిధిగా పాలింపదలిచిన వాడై ఆయనను చూచుటకై తన సహజమైన ప్రసన్నవదనముతో ముందుకు సాగాడు. ఇక్ష్వాకు వంశ ప్రముఖుడైన దశరథ మహారాజు యొక్క కుమారుడును, మిక్కిలి ధైర్యశాలియు బుద్ధిమంతుడును అయిన శ్రీరాముడు వనములకు వెళ్ళబోవుచున్నవాడై ముందుగా తన రాకను గూర్చి తండ్రికి తెలుపుటకై దుఃఖమగ్నుడయ్యున్న సుమంత్రునిగాంచి అచ్చట నిలిచాడు. ధర్మాచరణమున నిరతుడయ్యుండు శ్రీరాముడు తండ్రి ఆదేశమును శిరసావహించి వనవాసము చేయుటకు నిశ్చయించుకొనిన వాడై సుమంత్రుని ఉద్దేశించి నా రాకను మహారాజునకు నివేదింపుము అని చెప్పాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 33వ సర్గము సంపూర్ణం. శుభం.